సినిమా రిలీజ్ తర్వాత రజనీకాంత్ కమల్ హాసన్ కాంబినేషన్లో ఒక మల్టీ స్టార్ సినిమా రాబోతుంది అన్న ప్రచారం మొదలైంది కదా. మరి ఈ కాంబోకి సంబంధించి అఫీషియల్ అప్డేట్ ఒకటి కూడా లేకపోయినా రోజుకో వార్త ఫిలిం నగర్లో చక్కర్లు కొడుతోంది. కానీ ఈ ప్రాజెక్ట్ సెట్స్ మీదకి మాత్రం రాలేదు. ఇంత క్రేజీ ప్రాజెక్ట్ ఆగిపోవడం వెనుక రీజన్ ఏంటి అసలు? కూలీ సినిమా ఆశించిన స్థాయిలో వర్కౌట్ కాకపోయినా ఆ తర్వాత రజనీ చేయబోయే సినిమాల అప్డేట్స్ ఫ్యాన్స్ లో జోష్ తీసుకొచ్చింది. ఆల్రెడీ జైలర్ 2 వర్క్ జెట్ స్పీడ్ తో జరుగుతూ ఉండడం, ఆ తర్వాత ఒక క్రేజీ మల్టీ స్టారర్ లో నటిస్తారన్న న్యూస్ రావడంతో ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అయ్యారు. కూలీ సినిమాకు దర్శకత్వం వహించిన లోకేష్ కెప్టెన్సీలోనే రజనీకాంత్ కమల్ హాసన్ హీరోలుగా ఒక మల్టీ స్టారర్ సినిమా ఉంటుందన్న న్యూస్ తెర మీదకొచ్చింది. ఆల్రెడీ రజనీ, కమల్ ఇద్దరితోనూ సినిమాలు చేసిన లోకేష్ ఈ మల్టీ స్టారర్ ని కూడా డైరెక్ట్ చేయబోతున్నారన్న ప్రచారం జరిగింది. సడన్ గా ఈ క్రేజీ ప్రాజెక్టుకు బ్రేక్ పడింది. మల్టీ స్టారర్ ను పక్కన పెట్టి సిపి చక్రవర్తి దర్శకత్వంలో కమల్ బ్యానర్ లో రజనీకాంత్ హీరోగా సినిమా అనౌన్స్ అయింది. దీంతో రజనీ, కమల్ ను ఒకే ఫ్రేమ్ లో చూడాలని ఎదురు చూస్తున్న అభిమానులు డీలా పడిపోయారు. ఇంత హైప్ క్రియేట్ చేసిన మల్టీ స్టారర్ ఆగిపోవడానికి రీజన్ ఏంటో రివీల్ చేశారు దర్శకుడు లోకేష్. ప్రెజెంట్ కమల్, రజనీ ఇద్దరూ వరుసగా యాక్షన్ సినిమాలే చేస్తున్నారు. అందుకే ఇద్దరి కాంబినేషన్లో వచ్చే సినిమా కూడా యాక్షన్ మూవీగా చేయడం ఇష్టం లేకే లోకేష్తో అనుకున్న మల్టీ స్టారర్ను పక్కన పెట్టేశారట. ప్రస్తుతానికి ఈ ప్రాజెక్ట్ లేకపోయినా భవిష్యత్తులో ఈ కాంబో తెర మీదకొచ్చే ఛాన్స్ అయితే ఖచ్చితంగా ఉందంటున్నారు కాలీవుడ్ జనాలు.